హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పచ్చి జీడి పిక్కల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడి పిక్కలు వీటిని నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కాదు, ఏ కర్రీలో వేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్లీన్ చేస్తామని ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ముగ్గు పిండి. మనం వాకిట్లో పెట్టుకునే ముగ్గు అండి. ఈ ముగ్గుని మనం చేతులకి అప్లై చేసుకొని ఈ పచ్చి జీడి పిక్కల్ని కోస్తూ నెమ్మదిగా తీసుకోవాలండి. ఇలా అయితే మన చేతులు బొబ్బలు ఎక్కకుండా, అంటే పొక్కిపోకుండా, జిగురు అనేది అంటుకోకుండా మనకి నీట్గా అయితే వచ్చేస్తాయి పిక్కలు. సో ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. కత్తిపీటతో కట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. మన దగ్గర కత్తిపీట నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి చాక్తోనే, ఈ నైఫ్తోనే కట్ చేస్తున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా మనం పిక్కకి కూడా కొంచెం ముగ్గు పిండిని చేతికి టచ్ చేసుకుంటూ మనం కట్ చేయాలండి. లేకుంటే మనకి చేతికి జిగురు అనేది అంటిపోతుంది. చూడండి, ఈ పిక్ అయితే పాడైపోయింది. మరి నెక్స్ట్ టైం బెటర్ లైక్ ఇంకో పిక్ ఎలా ఉందో చూద్దామండి. నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన వాటిని ఒక గిన్నెలోకి కట్ చేస్తామండి. ఇంకొకటి ఇది కొంచెం కష్టంగా వస్తుంది. సో ఇది కూడా మరి పాడైపోయిందండి. ఇంకొకటి తీస్తున్నాను. రెండైతే పాడైపోయాయి ఆల్రెడీ. మరి తర్వాత అన్నీ మంచిగా ఉంటాయేమో. మాకు ఇవి ఎక్కడవంటే మా ఇంటి పక్కన ఉన్న అత్తయ్య గారు అయితే మాకు ఇచ్చారండి. ఇదిగో అమ్మ కూర వండుకోమని. నేను ఎప్పుడైతే వీటిని కట్ చేయలేదు డైరెక్ట్, ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అండి. చూద్దాం మరి చేతులు అవి పొక్కుతాయో ఏంటి అవుతాయో అనేసి నాకు కూడా కంగారుగా ఉంది. ఎప్పుడు తీయలేదు. ఇలా ముగ్గు పిండితో పెట్టుకుని వేస్తే ఏం కాదమ్మా అని చెప్పి అన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా బాగానే వచ్చాయి. ఇలా అయితే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని వాటిలోంచి మళ్ళీ పిక్కని తీయాలి. మళ్ళీ ఆ తీసిన పిక్కలకి తొక్క తీయాలి. తర్వాత వాటిని మళ్ళీ వేడి నీటిలో కడుక్కోవాలి. చాలా ప్రాసెస్ అండి. తినడానికి కూర అయితే కమ్మగా ఉంటుంది, కానీ దీని ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, అయితే టోటల్గా పిక్కలన్నీ కట్ చేస్తానండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి పొట్టు తీస్తున్నానండి. మొత్తం అన్నీ తీస్తున్నాయి ఈ విధంగాను. ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే పెట్టానండి. ఆ వేడి నీళ్ళు కూడా మొత్తం అన్నీ కూడా బాగా వేసి బాగా కలిపానండి. వేడి నీళ్ళు అయినప్పటికీ కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. అంటే ఏం కాదు, ఇంకా అక్కడక్కడ తొక్క ఏమైనా ఉండిపోయినా సరే ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తామండి. ఈ క్లీనింగ్ విధానం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో చికెన్ ప్లస్ జీడిపప్పు కర్రీని రెడీ చేస్తున్నాను, మీకోసం చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఇప్పుడైతే జీడిపప్పునంతటిని కూడా ఒక బౌల్లో తీసుకున్నామండి. చూస్తారా ఎంత నీట్గా వచ్చిందో. ఎప్పుడెప్పుడు చికెన్ కర్రీలో వేసి వండేద్దామా అని ఎదురు చూస్తున్నారు.